మన అందరూ అర్థం చేసుకోగలం. మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ మనల్ని కావాలంటారు. మన బలహీన పడితే పలకరించే వాళ్ళు ఉండరు, ఆసుపత్రిలో ఉంటే వచ్చి చూచేవాళ్ళు ఉండరు, సాయపడే వాళ్ళు ఉండరు. మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన అందముగా ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, లేకపోతే మనము పదవిలో ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు కలిగినప్పుడు, చుట్టూ ఉండే మనుషులు మన బలహీనులమైనప్పుడు ఏమిటి ఎందుకు రాలేదు? ప్రభు చెప్పాడు కదా, పడిపోయాడు, దెబ్బలు తగిలాయి. దారిని వెళ్ళిన లేవీయుడు వచ్చాడా, యాజకుడు వచ్చాడా? వారు చూచారు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అయితే ఒక సమరయుడు మంచి మనసు గలవాడు చూచాడు, చూచి వెళ్ళిపోలేదు. ద్రాక్షరసం పట్టించాడు, ప్రాణం నిలబడింది. గాయాలకు నూనె రాశాడు, బాగుపడతాడని, గాయాలు మాంతాయని. అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని తన కంచరగాడి మీద కూర్చుండబెట్టుకొని ప్రయాణము చేసి ఒక హోటల్కు తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి ఈయనకు భోజనం పెట్టి, బాగోగులు చూడు. ఇలాగూ బలహీనులను చూచేవారు ఎంతమంది ఉంటారు? నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనకు కలిగిన దానిని ఇబ్బందిలో ఉంటే వారికి సహాయం చేయడం. నీవు చేయలేనిది చేయమని చెప్పడం లేదు. నీ దగ్గర అన్నం ఉంటే కుప్పుడు అన్నం పెట్టు, ఎక్కువ అన్నం ఉంటే కడుపు నిండా పెట్టు. నీ దగ్గర బట్టలుంటే ఏదో ఉన్న బట్టలు లేని వారికి ఇవ్వు. నీ దగ్గర డబ్బులుంటే ఉన్నవే కొన్ని అతనికి ఇవ్వు, సహాయపడతాయి. ఎందుకంటే మానవుడు జీవించినంత కాలము బలముగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అవి లేకపోతే ఏమీ చేయలేడు, పని చేయలేడు. బోధకులైన వారికి బలము కావాలి, లేకపోతే బోధించలేరు, ప్రయాణాలు చేయలేరు, పాటలు పాడలేరు. ప్రతి మనిషికి చిన్న బిడ్డడు మొదలుకొని వృద్ధురాలి వరకు కూడా బలము కావాలి. అందుకని ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, తన బలమును మనకివ్వడానికి తన బలమైనటువంటి యవ్వన శరీరాన్ని పుచ్చుకొని తినుడి, ఇది నా శరీరం అన్నాడు. మాట్లాడగానే ఆయన మాట ద్వారా బలము కలిగింది. ఆయన మాట్లాడగానే కుష్టు రోగులకు స్వస్థత, కుంటివారికి కాళ్లకు బలము, గురుడివారికి కంటికి చూపు, మగవారికి నోటికి మాటలు, ఇలాగూ మరణించిన వారికి జీవమును దేవుడు దయచేయడం ద్వారా బలపరిచాడంటే ప్రాణమిచ్చేటంత ప్రేమ. నేను అడుగుతున్నాను, మీరే జవాబు చెప్పుకోండి. మీ చాలామంది బంధువులు ఉన్నారు కదా, ఊరంతా మీ జనమే ఉన్నారు కదా, వీధంతా మీ జనమే, మీ మనుషులే, మీ చుట్టాలే. ఒకరి ఇల్లు పక్కన ఒకరు ఇల్లు కట్టుకుని బ్రతుకుతున్నారు కదా. మీ చుట్టాలు చాలా ఊళ్ళల్లో చాలా పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు కదా. మీలో మీ బంధువులలో ఎవరిని గూర్చి అయినను నన్ను ప్రాణమిచ్చేటంత ప్రేమించే బంధువీనని ఎంతమందిని చూపగలరు? ఎంతోమందిని చూపలేము అని ఒకవేళ మీరు అంటే ఒకరిని చూపగలరా? ముందు వారిని చూచుకున్నాకే నిన్ను చూడడం. ఇది ప్రతి మానవులలో ఉన్నటువంటి బలహీనత. దాన్నే స్వార్థము అంటారు. మా మాస్టర్ చెప్పేవారు, ఆయన భావానికి సెల్ఫిష్నెస్ ఈజ్ నాట్ రాంగ్, బట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ రాంగ్ అనేవాడు. అంటే తనకు వచ్చిన స్వార్థం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ తన మాత్రమే, ఇంకెవరు కాదు. సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఇంకెవరిని గూర్చి ఇంట్రెస్ట్ లేదు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. నేనైతే సెల్ఫిష్నెస్ అనేది కూడా బైబిల్లో ఏమంటుంది? స్వార్థ ప్రియులు ఉంటారు, అంచె దినాల్లో నీవు అలాంటి వాటికి దూరంగా ఉండుమన్నారు. కనుక స్వార్థము అనేది తప్పు. నీకు అన్నం ఉంది తిను, నీకు బట్టలు ఉన్నాయి కట్టుకో, నీకు ఇల్లుంది అందులో ఉండు,
నేను తప్ప ఎవరికి ఇల్లు ఉండకూడదు, నాకు తప్ప ఇలాంటి భోజనం ఎవరు తినకూడదు, నేను తప్ప ఎవరు నేను కట్టుకున్న బట్టలు అటు బట్టలు కట్టుకోకూడదు. ఇట్ ఈస్ వెరీ రాంగ్. అది చాలా చెడ్డ. ప్రేమ లేని మనస్సులో నుండి పుడతాయి అవి. అందుకనే ప్రేమను నేర్పించాలి, ప్రేమగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, నీ తోటి వారిని మర్యాదగా మాట్లాడాలి, మన్ననతో మాట్లాడాలి. దైవజనుడు చెప్పింది అయితే తుంచనాడవద్దన్నాడు అసలు. గనుక మన కోసం మనలను సరి అయిన పర్ఫెక్ట్ మ్యాన్, అసలైన మనిషిగా ప్రతి మనిషిని తయారు చేయడానికి ఈ లోకములో యేసు ప్రభు పర్ఫెక్ట్ మ్యాన్, అసలైన మనిషిగా జీవించి తన ప్రాణమును ఇచ్చినాడు.